ఎంపీసీ బైపీసీ ఇంటర్లో ఏ గ్రూప్ అయినా సరే బెస్ట్ డిగ్రీ కోర్స్ ఇండియాస్ ఫస్ట్ ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ ఏఐడిపి డిగ్రీ. కాల్ నౌ. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం కింద నిధుల జమ ప్రక్రియ బుధవారంతో ప్రారంభమైంది. ఈ పథకం కోసం ఎదురు చూస్తున్న లక్షలాది కుటుంబాలకు ఇది శుభవార్తగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం నేరుగా నగదు జమ చేస్తుంది. ఈ ప్రక్రియ ప్రారంభం కావడంతో చాలామంది తమ బ్యాంకు ఖాతాలను చెక్ చేసుకుంటున్నారు. అర్హులైన ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో 13,000 రూపాయల చొప్పున జమ చేస్తున్నారు. ఒక కుటుంబంలో 2 లేదా 3 చదువుకునే పిల్లలు అర్హులైతే ప్రతి విద్యార్థికి కూడా విడివిడిగా 13,000 రూపాయల చొప్పున జమ అవుతుంది. అంటే 2 పిల్లలు ఉంటే 26,000 రూపాయలు, 3 పిల్లలు ఉంటే 39,000 వరకు ఆ కుటుంబానికి లభించే అవకాశం ఉంటుంది. దీంతో ఎక్కువ మంది పిల్లలు చదువుతున్న కుటుంబాలకు ఈ పథకం మరింత ఆర్థిక భరోసా కల్పించబోతుంది. అయితే ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈరోజు అంటే జూలై 24వ తారీఖు వరకు కూడా దశల వారీగా అర్హులైన తల్లుల బ్యాంకుల అకౌంట్స్లోకి ఈ ఫండ్స్ జమ చేయబోతున్నారు. ఒకేసారి అందరి అకౌంట్స్లో కాకుండా బ్యాంకింగ్ ప్రక్రియను అనుసరించి విడతల వారీగా నిధులు జమ అవుతాయని అధికారులు చెబుతున్నారు. కాబట్టి మొదటి రోజే డబ్బు రాకపోయినా, మీ అకౌంట్లో ఫండ్ జమ కాకపోయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తున్నారు. తాజాగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. పిల్లల చదువుకు తల్లిదండ్రులకు ఆర్థికంగా అండగా నిలవాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. విద్య అనేది ప్రతి పిల్లవాడి హక్కు అని, డబ్బు లేక చదువు మానేయాల్సిన పరిస్థితి రాకూడదనేదే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. అయితే అర్హుల జాబితాలో పేరు ఉన్నప్పటికీ ఇప్పటి వరకు డబ్బు జమ కాకపోతే వెంటనే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం 24వ తేదీ వరకు దశల వారీగా నిధులు జమ అవుతాయి. ఆ తర్వాత కూడా డబ్బు రాకపోతే సంబంధిత విద్యాశాఖ అధికారులు లేదా స్థానిక సచివాలయాన్ని సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చని సూచిస్తున్నారు. మొత్తానికి తల్లికి వందనం పథకం ద్వారా ప్రభుత్వం విద్యార్థుల కుటుంబాలకు నేరుగా ఆర్థిక సహాయం అందించబోతుంది. ఈ పథకం వల్ల పేద కుటుంబాల్లో చదువుతున్న పిల్లలకు మరింత ప్రోత్సాహం లభించే అవకాశం ఉంది. ప్రభుత్వం ప్రకటించిన విధంగానే అర్హులైన ప్రతి విద్యార్థికి 13,000 రూపాయల చొప్పున తల్లి ఖాతాలో నిధులు జమ అవుతుండడం ఈ పథకంలో ప్రధాన విశేషంగా చెప్పవచ్చు.